1972లో జరిగినటువంటి ఆపరేషన్ రేత్ ఆఫ్ గాడ్ గురించి చాలా విన్నాను. అందులో ఆ ఆపరేషన్లో 11 మంది అథ్లీట్స్ని చంపేశారు. దానికి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ఒక్కొక్కరిని ఇండివిజువల్గా గుర్తించి ఆ ఆపరేషన్లో లేపేశారండి. అవును, మ్యూనిక్ ఒలింపిక్స్ జరిగాయి. మ్యూనిక్లో అంటే జర్మనీలో మ్యూనిక్లో జరిగినటువంటి ఒలింపిక్స్కి ఇజ్రాయలీ అథ్లెట్స్ వస్తారు. వాళ్ళని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళని చంపేస్తారు. మొత్తం అథ్లెట్స్ అందరినీ చంపేస్తారు. చంపేసినప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనేది లెక్క. గోల్డా మేయర్ ఉండేది అనుకుంటా, నాకు తెలిసి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. సో ఆవిడ దీనికి మనం ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ ప్రతీకారం ఎలా ఉండాలి అని అంటే కనుక ఈ టెర్రరిస్ట్ అటాక్కి కారకులైన వాళ్ళు అంటే టెర్రరిస్టులు, కొంతమంది టెర్రరిస్టులను చంపేశారు, ఆ టెర్రరిస్టులను చంపాలి. ఆ టెర్రరిస్టుల వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపాలి. వాళ్లను ఒక్కొక్కరిని ఏరివేయాలి అనేది లెక్క. సో కాకపోతే వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు అని అంటే కొంతమంది యూరోప్లో ఉన్నారు, వేరే వేరే దేశాల్లో ఉన్నాడు, ఒక దగ్గర ఉన్నాడు, ఒక దగ్గర ఉన్నాడు. సో వాళ్ళని చంపడం కోసం ఆపరేషన్ రేత్ ఆఫ్ గాడ్ని పెట్టుకుంటారు. ఆపరేషన్ రేత్ ఆఫ్ గాడ్ ఏంటంటే ఇది మొసాద్ ఎప్పుడు కూడా చేసినా కూడా ఎవరిని చంపారో తెలియకుండా ఉంటుంది. అన్నోన్ గన్ మెన్ కిల్డ్ అని ఈ మధ్యలో మనం కూడా పిఓజేకేలో మనం చూస్తున్నాం. పిఓజేకే అండ్ పాకిస్తాన్లో కూడా చాలా మంది చనిపోతున్నారు కదా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆపరేషన్ రేత్ ఆఫ్ గాడ్ ఇన్స్పిరేషన్ అని నా అభిప్రాయం. సో ఆపరేషన్ రేత్ ఆఫ్ గాడ్ ఏంటంటే ఈ మనుషులందరూ వెళతారు, అక్కడికి ఎవరో వెపన్స్ తీసుకెళ్ళి వాడిని చంపి రావడం కాదు, ఏది దొరికితే దాంతో చంపేయాలి. ఒకరిని టెలిఫోన్లో బాంబు పెట్టి చంపుతారు. జస్ట్ ఫోన్లో బాంబు పెట్టి, ఫోన్ ఆపరేటర్గా వెళ్ళి ఆ ఫోన్లో బాంబు పెట్టి ఆ టైంకే ఫోన్ వచ్చేలాగా చేసి చంపేస్తాడు. ఒకరికేమో బెడ్ కింద బాంబు పెట్టి చంపుతారు, ఒకరినేమో కేవలం లిఫ్ట్లోనే చంపేస్తారు. అసలు ఎవరు వచ్చారో తెలియదు, ఎవరు చేశారో తెలియదు. అట్లా ఆ టెర్రరిస్టులు అందరినీ కూడా ఒక్కొక్కరిని ఏరేశారు. ఆల్మోస్ట్ అందరినీ ఏరేశారు అని చెప్తారు. సరే, దాంట్లో కొన్ని కాంట్రవర్సీస్ అవి కూడా ఉన్నాయి, అది వేరే విషయం. అది కొంతమంది అసలు ఎవరిని చంపలేదని ఇవి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆపరేషన్ రేత్ ఆఫ్ గాడ్ వాజ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఎస్, ఇది మ్యూనిక్ ఒలింపిక్స్కి చేసుకున్న ప్రతీకారం. అండ్ మీరు కేవలం ఇది వాళ్ళని చంపడం వరకే కాదు, వీళ్ళు చేసే వాటిల్లో మీకు చూస్తే ఆపరేషన్ బ్రదర్స్, ఇదేంటంటే ఆపరేషన్ బ్రదర్స్ ఏంటంటే ఒకానొక దశ ఇథియోపియాకి సంబంధించినటువంటి, బేసికల్లీ ఇజ్రాయెల్ ఏర్పడ్డదే యూదుల్ని తీసుకురావడం కోసం. నిజానికి ఇక్కడ యూదులు ఉన్నా సరే మా దగ్గరికి రావచ్చు అనేది వాళ్ళ సిద్ధాంతం. నిజానికి డేవిడ్ బెన్ గురియన్ ఎవరైతే ఇజ్రాయెల్ మొట్టమొదటి ప్రధాని ఉన్నాడో ఆయన చెప్పిన మాట ఏంటంటే మాకు యూదులు ఎక్కడున్నా సరే వాళ్ళు ఇక్కడికి రావచ్చు, వాళ్ళ నమ్మకమే వాళ్ళకు పాస్పోర్టు అని అంటాడు. అంటే అంత క్లియర్ అనమాట. యూదులు అంటే మేము తీసుకొచ్చేసుకుంటాం, ఇది మా దేశం, మన దేశంలోకి వచ్చేయండి మీరు అని. ఇట్లా ఎక్కడెక్కడ యూదులు ఉన్నా కానీ వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేసి ఇంకో దగ్గర తీసుకొని వచ్చేసారు. అట్లాగే ఇథియోపియా నుంచి జ్యూస్ కొంతమంది వచ్చే క్రమంలో వాళ్ళని రానియకుండా అడ్డుకుంటున్న సంఘటనలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఒక ఎగ్జాక్ట్ ప్లేస్ నాకు గుర్తులేదు, యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రిసార్ట్ పెడతారు. మొసాద్ రిసార్ట్ ఏర్పాటు చేసి రెడ్ సీ డైవింగ్ రిసార్ట్ అని ఆ రిసార్ట్ పెట్టి ఆ రిసార్ట్ లోనే వీళ్ళు ఉండి, పేరుకేమో బయటకు రిసార్ట్ లాగా ఉంటుంది కానీ ఆ రిసార్ట్ నియమించి అక్కడే పక్కనే ఉండే రెఫ్యూజీ క్యాంప్స్ లో ఉన్నటువంటి జ్యూస్ని వాళ్ళందరినీ మెల్లమెల్లిగా తీసుకొని ఇజ్రాయెల్కి తీసుకొచ్చేస్తారు. దాని పేరు ఆపరేషన్ బ్రదర్స్ అంటారు. అండ్ ఇందాక చెప్పిన మిగ్ కి సంబంధించినటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ డైమండ్. ఎస్, అండ్ ఆపరేషన్ ఎంటబే అసలు ప్రపంచంలోనే అదొక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యకరమైనది, తర్వాత కూడా ఎవరు చేయని విషయం. ఎస్, అండ్ ఎయిర్ ఫ్రాన్స్ విమానము ఇంగ్లాండ్లో దాన్ని హైజాక్ చేసి టెర్రరిస్టులు తీసుకెళ్ళి ఉగాండాలో పెడతారు. ఒక విమానాన్ని హైజాక్ చేసి తీసుకుపోతారు. అందులో ఎక్కువగా ఇజ్రాయిలీస్ ఉంటారు అండ్ మిగతా దేశాల వాళ్ళు కూడా ఉంటారు ప్రయాణికులు. కానీ దాన్ని తీసుకెళ్లి ఉగాండా దేశంలో పెడతారు. ఉగాండా దేశాధినేత హైజాకర్స్కి అనుకూలంగా ఉంటాడు. ఒక దేశము హైజాకర్స్కి అనుకూలంగా ఉంది. ఆ ఎయిర్పోర్ట్లో ఆ ఫ్లైట్ ఆగింది, ఎంటెబే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఆగింది. ఆ ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులందరూ హాస్టేజెస్గా వీళ్ళందరూ బంధించి పెట్టారు. సో ఎలా వీళ్ళని తీసుకురావాలి? వాళ్ళు టెర్రరిస్టులను రిలీజ్ చేయమని డిమాండ్లు పెడుతున్నప్పుడు టెర్రరిస్టులను రిలీజ్ చేయాలా లేకపోతే మనం ఏం చేయాలి అన్నప్పుడు నిజానికి అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే కొంచెం ఇంటర్నేషనల్ ప్రెషర్ వస్తుంది. వెస్టర్న్ కంట్రీస్ నుంచి ప్రెషర్ వచ్చేసరికి ఒక ఇజ్రాయిలీస్ని జ్యూస్ని మినహా మిగతా వాళ్ళందరినీ బయటకు పంపించేస్తారు, మిగతా వాళ్ళందరినీ రిలీజ్ చేస్తారు. బట్ జ్యూస్ని మాత్రం పెట్టుకుంటారు. 200 మంది ఏమో ఉంటారు ప్రయాణికులు. సో వాళ్ళని అక్కడ పెట్టుకుంటే అప్పుడు ఇజ్రాయెల్ ముందున్న ఆప్షన్స్ రెండు. ఒకటి, టెర్రరిస్టులను రిలీజ్ చేసి తీసుకొచ్చుకోవడం. రెండు, ఒక్కసారి రిలీజ్ చేయడం మొదలు పెడితే ఇది ఎప్పుడు చేస్తారు కాబట్టి వీళ్ళ మీద ఒక ఆపరేషన్ చేసి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళకి తెలియకుండా మనం తీసుకురావడం. సో రెండో ఆప్షన్ తీసుకుంటారు. రెండో ఆప్షన్ తీసుకొని ఏం చేస్తారంటే ఎంటెబే ఎయిర్పోర్ట్లో రాత్రిపూట వీళ్ళు తీసుకెళ్లిన వీళ్ళ ఫ్లైట్ ఒకటి అక్కడ ల్యాండ్ చేస్తారు అదే ఎయిర్పోర్ట్లో వాళ్ళకి తెలియకుండా, లైట్స్ లేకుండా, లైట్స్ అన్ని ఆఫ్ చేసి
నాయిస్ కూడా నాయిస్ లేకుండా లోపల దిగి అక్కడ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళని అటాక్ చేసి టెర్రరిస్టులను చంపేసి ఈ హాస్టేజ్ అందరినీ తీసుకుపోతారు. ఆ ఆపరేషన్ లీడ్ చేసినటువంటి వ్యక్తి నెతన్యాహు సోదరుడు, ఇప్పుడున్న బెంజమిన్ నెతన్యాహు సోదరుడు ఆ ఆపరేషన్ లీడ్ చేశాడు. అందులో ఆయన చనిపోతాడు. ఆ ఒక్కడు చనిపోతాడు, ఇంకొకరు ఏదో అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో తర్వాత ఆయన చంపేస్తారు. బట్ ఆ హాస్టేజెస్లో ఆల్మోస్ట్ అందరినీ తీసుకొచ్చేస్తారు. సో ఆపరేషన్ ఎంటెబే అనేది ఒక ఫ్లైట్ హైజాక్ జరిగినప్పుడు ఈ శరణార్థుల్ని అందులో ఉన్న వాళ్ళని బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించడం అనేది ఒక ఆపరేషన్ చేసి, మిలిటరీ ఆపరేషన్ చేసి తీసుకురావడం అనేది నిజానికి చరిత్రలో అది నిలిచిపోయింది. యాక్చువల్లీ మన ఫ్లైట్ హైజాక్ జరిగినప్పుడు కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తానంటది. కాందహార్ హైజాక్ జరిగినప్పుడు కూడా ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తానంటది. అప్పుడు అజిత్ దోవలే మీడియేషన్ చేస్తూ ఉంటాడు. సో నిజానికి మనం ఆ ఆప్షన్ తీసుకునే అవకాశం ఉన్న టైంలో మన దరిద్రం ఏంటంటే మన దగ్గర బందీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ ఇంటర్వ్యూలు చేస్తూ మీడియాలో పెద్ద అది క్రియేట్ చేసేసరికి మీడియాలో అంతా కూడా ఏంటంటే ఏ ఆపరేషన్ చేయడానికి వెళ్ళలేదు, మా బంధువులు లోపల ఉన్నారు, అది ఇది అనేసరికి అప్పుడు గవర్నమెంట్ ప్రెషర్ పెరిగిపోయింది. నిజానికి మీడియా సర్కస్ ఎక్కువ అయిపోయేసరికి గవర్నమెంట్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఆపరేషన్స్ నిర్వహించడం కష్టమవుతుంది. సో ఏమో మళ్ళీ మన వైపు కూడా కొలెటరల్ డ్యామేజెస్ ఏముంటాయో తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకో. సో ఇట్లాంటి ఒక ఎమోషనల్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోలేవు. అలా తీసుకోకపోవడం వల్ల మనం మసూద్ అజర్ను వదిలేసాం లిటరల్గా మాట్లాడితే. బట్ ఆ ఇజ్రాయెల్ ఏం చేసింది, ఆ ప్రెషర్ తీసుకోలేదు. లెట్స్ సీ, మనం ఇంకా వాళ్ళ మీద దాడి చేద్దాం అనుకున్నాం. అందుకే మొన్న కూడా హమాస్ ఉగ్రవాదులు తీసుకెళ్లి హాస్టేజెస్ పెట్టుకుంటే వీళ్ళకి ఎంత నెగోషియేషన్ లేదు. వాళ్ళు ఉన్నారా ఉండలేదా, వాళ్ళని చంపావనుకో ఇక నేనేం చేయలేను, కాకపోతే మనం నిన్ను మాత్రం తుదముట్టించాలనే దాంట్లోనే ఉన్నారు. అదే మిగతా దేశాలు అయితే ఏం చేస్తాయి, హాస్టేజెస్ వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి మనం ఏం చేయకూడదు అనుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.